జెల్ నెయిల్ పాలిష్ మనందరికీ జెల్ నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. సో ఈ రోజు మనం జెల్ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు అండ్ వేసుకున్న తర్వాత ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి ఈరోజు చూద్దాం. జెల్ నెయిల్ పాలిష్ యూజువల్లీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం నెయిల్స్ డ్రై అవ్వడానికి యూవీ ల్యాంప్స్ లో హ్యాండ్స్ పెడుతుంటాం. సో ఆ ఎక్స్పోజర్ వల్ల మనకి హ్యాండ్స్ ట్యాన్ అవుతుంది. అలానే రిపీటెడ్ ఎక్స్పోజర్స్ వల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే యూజువల్లీ మనకి జెల్ నెయిల్ పాలిష్ లో యూజ్ చేసే కెమికల్స్ వల్ల కొంతమందికి ఎలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది రావచ్చు బికాస్ ఆఫ్ ద కాంపనెంట్ యాక్రిలేట్స్. సో ఎవరిలో అయితే ఆల్రెడీ ఎలర్జీస్ ఉంటాయో లేదంటే ఐలిడ్ డెర్మటైటిస్ ఉంటుందో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. నెక్స్ట్ రిపీటెడ్ గా మనం చేసుకునేటప్పుడు ఏంటంటే మెకానికల్ నెయిల్ ఇంజురీస్ అనేవి అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద నెయిల్ ప్లేట్ డ్యామేజ్. సో రిపీటెడ్ గా చేసుకోకపోతే మనకి బెటర్. బట్ మన అందరికి జెల్ నెయిల్ పాలిష్ అంటే ఇష్టం కదా. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ నీడ్ టు టేక్? సో ఫస్ట్ థింగ్, యూజ్ ఎ సన్ స్క్రీన్. సో మనం చేసుకునే ముందు అట్లీస్ట్ 20 to 30 minutes ప్రయర్ యూజ్ ఎ సన్ స్క్రీన్ ఫర్ యువర్ హ్యాండ్స్. లేదు అంటే ఫోటో ప్రొటెక్టివ్ గ్లౌస్ మనకి అమెజాన్ లో ఈజీగా అవైలబుల్ అవుతాయి, అవన్నా వేసుకోండి. సెకండ్ థింగ్, మన ప్రొసీజర్ అయిన తర్వాత క్యూటికల్ దగ్గర మనకి నెయిల్ చుట్టూరు కూడా చాలా డ్రైనెస్ అనేది వస్తుంది. సో హ్యాండ్ మాయిశ్చరైజర్ అండ్ క్యూటికల్ ఆయిల్స్ యూజ్ చేయాలి ఆఫ్టర్ ద ప్రొసీజర్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనందరం చేసే కామన్ మిస్టేక్, యూజువల్లీ అది వీన్ ఆఫ్ అవుతునేటప్పుడు ఏంటంటే కొంచెం వచ్చేస్తుంటే మనమే పీకేస్తూ ఉంటాం. అలా మనం మాన్యువల్ గా పిక్ చేసి రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే నెయిల్ ప్లేట్ డ్యామేజ్ అనేది అవ్వచ్చు. గివ్ ఏ గుడ్ స్పేసింగ్ బిట్వీన్ టూ జెల్ నెయిల్ పాలిషెస్. సో అది మనం అవాయిడ్ చేయాలి. ఐ హోప్ దిస్ వీడియో is very useful. Share it with your family and friends. This is Dr. Sneha, consultant dermatologist at Dr. Sneha Skin Clinic.